అమెరికాలో చనిపోయిన ఆంధ్ర అమ్మాయిది 2017లో జరిగిన మర్డర్ కేసుకి సంబంధించి ఇప్పుడు అసలు దోషి దొరికినటువంటి ఉదంతో సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన నర్రా హనుమంతరావు అనే వ్యక్తి అమెరికాలో న్యూజెర్సీలో భార్య శశికళ 40 ఏళ్ళ ఆవిడ, కొడుకు అనీష్ సాయి 7 ఏళ్లతో కలిసి నివసించేవాడు. 2017 మార్చి 23న హనుమంతరావు విధులు ముగించుకుని వచ్చేసరికి మాపుల్ షేడ్లోని వాళ్ళ అపార్ట్మెంట్లో భార్య కొడుకు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించాడు. దీని మీద పోలీసులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్ళ మరణాలకు భర్త నర్రా హనుమంతరావే కారణం అంటూ అతనికి ఒక కేరళ మహిళకి మధ్య ఉన్న వివాహేతర సంబంధంతోనే భార్యాబిడ్డలను హత్య చేసినట్టు మృతురాలి బంధువులు ఆరోపించారు. దాంతో అతన్ని అప్పుడే పోలీసులు విచారించారు. అయితే దర్యాప్తు ఘటనా స్థలం లభించిన DNA హనుమంతరావు DNAతో సరిపోలేదు. దాంతో అతను వదిలిపెట్టేశారు. అయితే హనుమంతరావుకి కొలీగ్ హమీద్ అనేటటువంటి వాడితో భేదాభిప్రాయాలు ఉన్నాయి. విచారణలో భాగంగా అధికారులు ఆ విషయాన్ని గుర్తించారు. ఈ హత్య కేసులో హమీద్కి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సమయంలో హత్య జరిగిన 6 నెలల తర్వాత అతనేం భారత్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే భారత్కు వచ్చేసాడు. అమెరికా అధికారులు భారత్లోని హమీద్ని సంప్రదించి అతని DNA నమూనాలు ఇవ్వాలని నాటుండి ఎన్నిసార్లు అడిగినా హమీద్ వాళ్ళ అభ్యర్థనను తిరస్కరిస్తూ వచ్చాడు. దీంతో వాడు DNAను సేకరించడానికి హమీద్కి జారీ చేసిన ల్యాప్టాప్ను తమకు పంపమని కోరుతూ అమెరికా కోర్టు 2024లో కాగ్నిజెంట్ సంస్థకు ఉత్తర్వులు ఇచ్చింది. వాడు కాగ్నిజెంట్లో పనిచేసేవాడు అనమాట. అతడి ల్యాప్టాప్ని సేకరించిన ల్యాప్టాప్ని ఇచ్చారు కాగ్నిజెంట్ వాళ్ళు. దాని DNA ఘటనా స్థలంలో DNAతో సరిపోలేదు. దాంతో హమీద్ నిందితుడిగా పేర్కొంటూ అమెరికా పోలీసులు తాజాగా ప్రకటన జారీ చేశారు. వాడు ఆచూకీ తెలిపిన వాళ్ళు తమకు తెలియజేయాలని సూచించారు. హమీద్ ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడు. వాడిని తిరిగి అమెరికాకు అప్పగించాలని అక్కడ అధికారులు భారత విదేశాంగ శాఖని కోరారు. ఈ హత్య చేయడానికి కారణాలు ఇక తేలాల్సి ఉంది. వాడు చక్కగా అక్కడ తన ఫ్రెండ్ భార్యనే మర్డర్ చేసి సైలెంట్గా ఇండియా వచ్చేసేసాడు. అదేమంటే వాడు అక్కడికి వెళ్ళట్లేదు అంటేనే వాడు మర్డర్ చేశాడు అన్నది. భర్తనంటే సొంత ఫ్రెండ్ని మోసం చేశాడు. ఫ్రెండ్ కూతుర్ని ఫ్రెండ్ భార్యని మర్డర్ చేసి పారిపోయి వచ్చాడు అనమాట.